హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆస్ట్రేజ్ వెబ్ సిరీస్ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అమెరికన్ వెబ్ సిరీస్. ఇది స్టోరీలోకి వెళ్తే ప్రజెంట్ యూకే, అమెరికా ఇలాంటి దేశాల్లో ఔషధాల లోపం ఉన్న అంటే మెడిసిన్స్ చాలా తక్కువ ఉంది. క్యాన్సర్కి సంబంధించినవి అయితే చాలా లోగా అవైలబుల్ ఉన్నాయని చాలా సర్వేలు చెప్పాయి. రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని యూకే ప్రైమ్ మినిస్టర్ తన స్థానాన్ని ఎలా నిలుపుకోగలిగింది అనేది స్టోరీ అనమాట. స్టోరీ పరంగా క్యాన్సర్ వ్యాధికి ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉన్నా ఫ్రాన్స్తో డీల్ చేసుకుందాం అని అనుకుంటుంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అంగీకరించారా లేదా అన్నదే ఈ స్టోరీ. మెయిన్గా యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మధ్యలో జరుగుతున్న సంభాషణలే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళిద్దరు ఈ స్టోరీలో బ్యాక్గ్రౌండ్లో మనకి వాళ్ళకున్న నీచమైన బుద్ధి కూడా చాలా నీట్గా చూపించారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అది బాగా నచ్చింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రెసిడెంట్ అయినా ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి దరిద్రాన్నైనా చేస్తాడు. అదే ఈ స్టోరీలో బాగా చూపించాడు. వీళ్ళిద్దరు లేడీస్, వీళ్ళకున్న వీక్ పాయింట్ని పట్టుకొని వీళ్ళిద్దరిని ఎలా బెదిరించి లొంగ తీసుకొని వాళ్ళ చేత పనులు చేయించుకుందాం అనుకుంటాడు. ఇద్దరు దేశాధినేతలనే వాడు బెదిరిస్తాడు. ఆడంతా నీచమైన వాడు, నువ్వు ఆలోచించు. అలాంటి స్టోరీని రాశారు. దానికి జరిగిన సంఘటనలు కూడా బాగా చేర్చుకున్నారు. కానీ అంతగా నాకు నచ్చలేదు కొన్ని సిచ్యువేషన్స్. ఎందుకంటే కండిషన్ చాలా ప్యూర్గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఇల్లాజికల్ స్టోరీస్ని క్రియేట్ చేస్తున్నారు, సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్లో ఇలాంటి కండిషన్స్ని చాలా రేర్గా చూపిస్తారు అనుకుంటాం. కానీ ఇలాంటి సిరీస్ వస్తున్నప్పుడు నాకు ఏట్రా ఇలాంటి సిరీస్ తీసారని అన్న బాధ అనిపించింది అనమాట. మంచి సెటప్ పెట్టుకున్నారు. మెయిన్గాన అలాంటి సెటప్ని వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు. ఏంటి, ఒక ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ హస్బెండ్ని కిడ్నాప్ చేసేస్తారు. అంత ఈజీగా కిడ్నాప్ చేసేస్తారు. అలాంటి కిడ్నాప్ చేస్తే వాడి సెక్యూరిటీ లేదా, ఉండదు అసలు ఇలాంటి సీన్స్ ఎలా రాస్తారు రా బాబు, నాకు అర్థం కావట్లేదు. యునైటెడ్ కింగ్డమ్ లాంటి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ హస్బెండ్కే సెక్యూరిటీ లేనప్పుడు వాళ్ళ లోకల్ ప్రజలకు ఎలాగొస్తుంది, నార్మల్ ప్రజలకు ఎలాగొస్తుంది. ఇంకొకటి ఏంటి, వాళ్ళ తండ్రిని ఈజీగా వెళ్ళి హాస్పిటల్లో ఇలా చంపేసి వచ్చేస్తుంది. అక్కడ సెక్యూరిటీ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ నిద్రపోతుందో. ఇలాంటి సీన్స్ ఎందుకు రాస్తారు రా బాబు అనిపించింది. దెప్పమే కొట్టి ఎందుకు ఆపండి రా బాబు అని అనిపించింది అనమాట. ఒకటి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇల్లీగల్ అఫైర్, ఎలాంటి వాళ్ళతో ఉండాలి. మెయిన్ రోల్ అయిన యూకే ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు కన్వర్జేషన్స్, వాళ్ళిద్దరు కాన్ఫ్లిక్ట్ చాలా బాగా వర్కౌట్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఎగ్జిక్యూషన్లో చాలా ఫెయిల్యూర్ అయిపోయారు. ఇలాంటి ఫెయిల్యూర్స్ ఈ మధ్యన చాలా హాలీవుడ్ మూవీస్లోనే చూసినాం, చాలా హాలీవుడ్ సిరీస్లోనే చూసినాం. ఓకేలే, దానికి మనం ఏం చేయలేం. కానీ ఓకే, యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. వాళ్ళకున్న రోల్స్ ప్రకారం వాళ్ళు బాగానే చేశారని చెప్పాలి. మెయిన్గా విలన్ ఆడు ఎందుకు అలా చేశాడు రా బాబు అంటే సిల్లీ రీజన్ చూపిస్తారు. ఇలాంటి సిల్లీ రీజన్స్ బట్టి సిరీస్ తీసేసి దాంట్లో హిట్ కొట్టేద్దాం అంటే అలాగా. సీజన్ 2 అయితే ఉండకుండా ఉంటేనే బెస్ట్ అని అనిపిస్తుంది. సీజన్ 2 అయితే రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే, ఈ వెబ్ సిరీస్కి వస్తున్న రేటింగ్ 1/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.